కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా భాగస్వాములుగా ముందుకు రావాలని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని 35వ డివిజన్ పరిధిలో నూకలమ్మ గుడి నుంచి దూసర్లపూడి వారి వీధి వరకు విస్తృతంగా పర్యటించిన ఆయన పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. దూసర్లపూడి వారి వీధిలో డ్రైనేజీపై కల్వర్ట్ సరిగా లేకపోవడాన్ని గుర్తించిన కమిషనర్ వెంటనే దానిని సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే రహదారులపై భవన నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలు పేరుకుపోయిన ప్రాంతాలను పరిశీలించి వాటిని తక్షణమే తొలగించాలని సూచించారు. అనంతరం రాజా ట్యాంక్ సమీపంలోని అన్నా క్యాంటీన్ను సందర్శించిన ఇన్ఛార్జ్ కమిషనర్ అక్కడ అల్పాహారం స్వయంగా రుచి చూసి ప్రజలను పలకరించారు. టిఫిన్ నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పర్యటన సందర్భంగా డివిజన్ నాయకులు బోరయ్య డివిజన్లో నెలకొన్న సమస్యలను వివరించిన వినతిపత్రాన్ని కమిషనర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. డివిజన్లలో ఉన్న సమస్యల పరిష్కారానికి నాయకులు అందించిన వినతిపత్రాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట అదనపు కమిషనర్ సుధాకర్, ఈఈ కనకారావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక డ్రైవ్ని మనం పరిశీలించడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే వర్షాకాలం వచ్చిన సమయంలో ఆ వాటర్ అంతా కూడా స్టాగ్నెంట్ అయ్యి దిగట్లేదు, అది కొంచెం అవుట్ స్పాస్ యూస్ అని చెప్పారు. అది రైనీ సీజన్ కాబట్టి వీ టేక్ కంటిన్యూషన్. రెండోది ఏంటంటే అలాగా మన దూసపూడి రామరాజు గారి ఇంట ఆ వీధి రావడం జరిగింది. అక్కడ వీధిలో కూడా మనకి నీట్గా ఉంది, కానీ అక్కడక్కడ చిన్న చిన్న గార్బేజెస్ ఉన్నాయి. ఆ గార్బేజెస్ అన్ని కూడా తొలగించాల్సిందిగా మన టౌన్ సిటీ ప్లాన్ ఆఫీసర్స్ని మనం ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మన ఈరోజు దానికి ఆనుకున్న ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న గార్బేజ్ ఏదైతే ఉందో రోడ్డు ప్రక్కన వేయటం జరిగింది. ఆ గార్బేజ్ని కూడా తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక మనం నిత్యము విజిట్ చేస్తున్న మన అన్నా క్యాంటీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లో మనకి ఎగ్జాక్ట్ 7 o'clock ఇదంతా కూడా ఓపెన్ చేస్తున్నారు. 7 o'clock నుంచి 9:30 వరకు కూడా అన్నా క్యాంటీన్లో వాళ్ళకి ఫుడ్ అది పడటం జరుగుతుంది. అక్కడ ఈరోజు మనకి పూరి ఇడ్లీ కూడా పెడతాం జరిగింది. అది మీరే చూసారు. పీపుల్ ఫీల్స్ వెరీ మచ్ హ్యాపీ రిగార్డింగ్ ప్రొవైడింగ్ ఆఫ్ ది ఫుడ్ విత్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ. అంటే క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ కూడా బాగుంది, అదేవిధంగా రుచిగా ఉందని వారు ఎక్స్ప్రెస్డ్ దేర్ సాటిస్ఫాక్షన్. అదేవిధంగా మనకి శానిటేషన్ ఎట్లాగుంది, అది చుట్టూరు అన్న క్యాంటీన్ చుట్టూరు కూడా శానిటేషన్ ఎలాగుంది, డ్రింకింగ్ వాటర్ ఎలాగుందో కూడా చేర్చింది. వారి మాట కూడా నీట్గా కలగడం, అదేవిధంగా చుట్టూరు వచ్చిన ఎవరైతే మనకి కస్టమర్స్ వస్తారో వారితో గౌరవంగా మాట్లాడుతున్నారు మన స్టాఫ్. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి కస్టమర్లే దేవుళ్ళు కాబట్టి వాళ్ళ సాటిస్ఫాక్షన్ మనకు మోర్ ఇంపార్టెంట్. కాబట్టి వచ్చిన ప్రతి కస్టమర్ని కూడా జాగ్రత్తగా మాట్లాడి దగ్గరుండి వడ్డించవలసిందిగా వాళ్ళందరినీ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది.